26 52 AHU అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ప్యారల్లో తీసుకునేటప్పటికి AHU ఓన్లీ ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ ఇంక్రీజ్ కాదు. మన సిరీస్లోకి వచ్చేసేటప్పటికి వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, AHU స్టెబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ప్యారల్కి సిరీస్కి ఉన్నటువంటి డిఫరెంట్. మనం మరింత ఎక్స్ప్లెయిన్గా మీకు డీప్ ఎక్స్ప్లెనేషను ఫార్ములాతో సహా ఎంత కావాలి ఏంటి కావాలి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇందాక చెప్పినట్టుగా బ్యాటరీ సిరీస్ కనెక్షను, నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ కనెక్షన్. అసలు సిరీస్ ఎందుకు ఇవ్వాలి, అసలు ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేయాలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. యాక్చువల్గా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ నేను 2 బ్యాటరీలు తీసుకున్నాను. ఈ డ్రై టైప్ బ్యాటరీలు అమ్రాన్ క్వాంటా బ్యాటరీస్ మాట. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేటప్పటికి 26 AHU 12 వోల్టేజ్ మాట. 12 వోల్టేజ్ 26 AHU 2 బ్యాటరీలు తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు పైన చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి చూద్దాం. కనెక్షన్స్ అంటే సిరీస్ కనెక్షన్. ఇది మీరు చూసినట్లయితే కనుక ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు మనం సిరీస్ కనెక్షన్లో ఏం చేస్తున్నామంటే ఈ 2 టెర్మినల్స్ని ఇలా కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీకు ఎగ్జాంపుల్లో మాత్రమే చూపెడుతున్నాను, నేను కనెక్ట్ చేస్తలేదు. ఇక్కడ ఒక కనెక్షన్ వైర్ అని రెడ్ అనేది ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఇక్కడ నెగిటివ్ ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుందంటే మనం సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి వోల్టేజ్ 12+12 డీసీ మాట. డీసీ వోల్టేజ్ 12+12 అనేది 24 అవుతుంది. 24 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షన్. అదే మనకి ప్యారలల్లో వచ్చేసేటప్పటికి AHU వచ్చేసేటప్పటికి మనం AHU ఎంతైతే AHU ఉన్నదో 26 AHU మాత్రమే కాలిక్యులేట్లోకి అవుతుంది. AHU అనేది ఇంక్రీజ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు మనం ప్యారలల్లో చూద్దాం. ఇప్పుడు ప్యారలల్కి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ ప్లస్ ఏదైతే ప్లస్ టెర్మినల్ ఉన్నదో ఈ ప్లస్ నుంచి ఈ ప్లస్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ప్లస్కి కనెక్ట్ చేసి మనం సప్లై అనేది ఇలా బయటికి తీసుకుంటాం. నెక్స్ట్ మైనస్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అన్నమాట. ఈ నెగిటివ్ నుంచి ఇలా నెగిటివ్ తీసుకున్నాం. ఈ నెగిటివ్ ఇలా తీసుకున్నప్పుడు వోల్టేజ్ ఎంతైతే ఉన్నదో 12 వోల్టేజ్ మాత్రమే ఉంటుంది. వోల్టేజ్ అనేది రెడ్యూస్ కాదు, ఓన్లీ సిరీస్ కనెక్షన్లో మాత్రమే వోల్టేజ్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం దీని AHU అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. 26 AHU తీసుకున్నాం కాబట్టి 26